ఓం నమో భగవతే వాసుదేవాయ. మహాకవి బమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతము దశమస్కందము ధ్యాన శ్లోకము. ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. కృష్ణుడు చేస్తున్న అల్లరికి మన యశోదాదేవి తనలో తాను ఇట్లా తర్కించుకుంటుంది. చిన్నపిల్లలను గారాభం చేస్తే వాళ్ళలో బహుదోషాలు పుట్టుక వస్తాయి. అప్పుడప్పుడు 4 దెబ్బలు వేస్తుంటేనే మేలు జరుగుతుంది. కనుక దండోపాయమే మంచిదని నిశ్చయించుకుంది. అని నిశ్చయించి చేతిలో ఉన్న చిన్న బెత్తం జులిపిస్తూ జబ్బాయి ఆగు అక్కడ అంటూ బెదిరించింది. యశోద దగ్గరికి వచ్చేసరికి భయపడ్డట్లు నటిస్తూ కృష్ణుడు రోటి మీద నుండి క్రిందికి దూకాడు. ఓ రాజా, ఆ సమయాన కాలి గజ్జలు గల్లని మోగుతూ ఉంటే చిందులు ఆపి వేగంగా పరిగెత్తసాగాడు ఆ తుంటరివాడు. ఇది చూసి చుట్టుపక్కల ఉన్న గోపికలు నవ్వుతూ ఉంటే యశోదాదేవి వాని వెంట పరిగెత్తసాగింది. అలా పరుగులు తీసే యశోద అలసటను పొందుతూ చెమటతో ఒళ్ళంతా ముద్దైపోసాగింది. తలకొప్పు ఆ పరుగు వేగానికి విడివడేలా ఉంది. జారిన పైటను బిగిస్తూ అలా ఆ తల్లి బాలకృష్ణుని వెంట పరిగెడసాగింది. గొప్ప గొప్ప యోగీంద్రుల మనసులు సైతం అందుకోలేని ఆ లీలా చతురుణ్ణి పట్టుకోవాలని పట్టుదలతో పరిగెత్తుతున్న యశోద అదృష్టం చెప్పనలవి కానిది కదా. ఆ పరుగులు పెట్టే కృష్ణుడు స్తంభాలు అడ్డంగా వస్తూ ఉంటే వాటి చాటున దాక్కుంటూ అటు వస్తే ఇటు వస్తే అటు జింక పిల్లలా పరుగులు పెడుతున్నాడు. పైకి భయాన్ని ప్రదర్శిస్తూ ఈ ఒక్కసారికి క్షమించు, ఇక ముందు దొంగతనం చేయను అని ఏడుస్తున్నాడు. ఆ కన్నీటితో కళ్ళను నులుముకోగా కళ్ళ కాటుక ముఖమంతా అలుముకుంది. అమ్మ ఏ వైపు నుండి వచ్చి పట్టుకుంటుందో అని ఓర కంట బిత్తర చూపులు చూస్తున్నాడు. మొత్తానికి ఆ వెన్నె దొంగ కాస్త పట్టుబడ్డాడు. దొంగ చేతికి చిక్కాడని పట్టుకున్నదే కానీ బాలుని కొట్టేందుకు యశోద చేతులు ముందుకు రావడం లేదు. జాలిపడుతూ కొట్టక కట్టివేయాలని భావించింది. ఆ తరువాత ఇలా అన్నది, ఓహో, ఎవరు వీరు? శ్రీకృష్ణుల వారేనా? ఎప్పుడు వెన్న ఎలా ఉంటుందో తెలియదట వీరికి. దొంగతనం అంటే ఏమిటో తెలియదట. ఈ భూమి మీద ఇలాంటి బుద్ధిమంతులు ఉన్నారా అసలు? పట్టుకుందామనుకుంటే నేను ఎవరి పట్టుకు చిక్కనని నీవు అనుకుంటున్నావు? ఎలాగైనా సరే నిన్ను పట్టుకోవాలనుకుంటే అది ఒక పెద్ద విషయం ఏమీ కాదు. నీవు ఎవరికీ చిక్కవని చెబుతూ ఉన్నారు. నిన్ను పట్టుకోవడం నాకు కాక ఇతరులకు సాధ్యం కాదు. ఈ విధంగా యశోద తెలవగానే భగవంతుని తత్వాన్ని వెల్లడి చేసింది. అబ్బాయి, నువ్వెక్కడ పడితే అక్కడ తిరుగుతావు, ఎక్కడో ఒక చోట కుదురుగా కూర్చోవు. నీకసలు ఒక నియమము అంటూ లేదు. నిన్ను పట్టించకపోతే నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతావు. నీళ్ళలోకి వెడితే ప్రమాదమన్న జ్ఞానం లేకుండా అందులో తిరుగుతున్నావు. దాన్ని మత్స్యావతారము. కొండలనైనా సరే ఎత్తడానికి ప్రయత్నం చేస్తున్నావు. కూర్మావతారము. మట్టితో ఆటలు మానేయమంటే మానవు. వరా అవతారము. పెద్ద పెద్ద స్తంభాలు ఊపుతావు. నృసింహ అవతారము. ఇతరులను అల్ప వస్తువులు అడగబోతావు. వామన అవతారము. నీకు రాజసం ఎక్కువ. పరశురామ అవతారము. అలసిపోకుండా నీళ్ల ప్రవాహానికి అడ్డం కడతావు. రామ అవతారము. ముసలివైన ఏరు క్రింద దున్నుకుంటున్నావు. బలరామ అవతారము. ఒక గుడ్డైనా మొలకు కట్టుకోవడానికి అడగవు. బుద్ధ అవతారము. ఇక నేర్పరితనం పనులెందుకు? కల్కి అవతారము. నిన్ను అణచడానికి నేను సమర్థురాలను కాదనేనా నువ్వు ఈ విధంగా మంచి చెడు తెలియకుండా ప్రవర్తిస్తున్నావు? ఇలా పలుకుతూ యశోదాదేవి స్వామి అవతార రహస్యాలను ఎత్తిచూపుతూ ఆ వెన్న దొంగని ఇంపుగా మాట్లాడే వానిని ముత్యాల బొట్టు నొసటి మీద వ్రేలాడుచున్న వానిని గొల్లలందరూ ఆశ్చర్యంతో చూస్తూ ఉండగానే రోటికి కట్టివేసింది. ఆ విధంగా రోటికి కట్టుబడ్డా కూడా భక్త పరతంత్రుడై కట్టు కంభానికి కట్టుబడ్డ ఏనుగు గున్నలాగా ప్రకాశిస్తున్నాడు. ఓ రాజా, పరమాత్మకు వెలుపల లోపల మొదలు తుది మధ్యన అనేవి ఏమీ లేవు. లోకాలన్నింటికీ సర్వము అతడే. అన్నింటా నిండా ఉన్నవారిని కట్టివేయాలంటే శుద్ధ భక్తి కలిగి ఉన్న యశోదకు సాధ్యమైంది, కానీ అన్యులకు అది సాధ్యమా? యశోదాదేవి ఇతడు చిన్నపిల్లవాడు, అల్లరివాడు అని కట్టేసింది, కానీ ఆ కుర్రవాని కడుపులో అనేక బ్రహ్మాండములు దాగి ఉన్నాయని తెలిస్తే ఆ తల్లి మాత్రం ఎందుకు కడుతుంది? ఆ బాలకృష్ణుడు లక్ష్మీదేవి కౌటిలో చిక్కడు. సనక సనందనాది యోగుల హృదయ కమలముల యందు చిక్కడు. వేదములనే లతలకు చిక్కడు. అటువంటి అతడు లీలను చూపుతూ తల్లి అయిన యశోదాదేవి చేతిలో రోటికి చిక్కుకున్నాడు.
ఇలా పట్టుకున్న యశోద తన ముద్దుల కొడుకుని కట్టివేయడం కోసం నేర్పుతో త్రాడు తెచ్చి అతని నడుముకు చుడితే 2 అంగుళాలు తక్కువ వచ్చింది. ఇంకొక తాడు జత చేసిన అది అంతే కొరత అయ్యింది. మరి ఇంకో త్రాడు తెచ్చి ముడివేసి చుడితే అంతే తక్కువ అవుతుంది. అహంకారము మమకారం అనే 2 ఉన్నంత వరకు ఆ విశ్వాత్ముని బంధించలేము. ఈ 2 ఉన్నంత వరకు విశ్వంలోని తాళ్ళు అన్నీ కలిపి బంధించిన ఆ అనంతుడు బంధించబడడు. తల్లి అయిన యశోదాదేవి కృష్ణుణ్ణి కట్టడం కోసం ఈ విధంగా తన ఇంట్లో ఉన్న తాళ్ళని తెచ్చి ముడివేసి నడుముకు చుట్టిన ఆ తాళ్ళన్నీ కట్టడానికి సరిపోవడం లేదు. సమస్త లోకాలను తన బొజ్జులో ఉంచుకున్న ఆ శ్రీమన్నారాయణ్ణి కట్టడం ఎవరి తరం? ఆ వింత యశోద గోపికలు నివ్వెరపోయారు. పాపం, ఈ శ్రమకు యశోదాదేవికి ఒళ్ళంతా చెమటలు పోశాయి. పైట కొంగు జారిపోసాగింది. తలలోని పువ్వులు నేల రాలాయి. కట్టరాని తనను ఎలాగైనా కట్టి వెయ్యాలనే పట్టుదలతో తంటాలు పడుతూ ఉన్న ఆ తల్లిని కరుణతో చూశాడు చిన్ని కృష్ణుడు. శ్రీకృష్ణుని బంధించాలనే దృఢ యత్నంలో యశోదకు దేహాభిమానమంతా చెమటగా కారిపోతుంది. మమకారంతో కూడుకున్న సంకల్పాలన్నీ తలలోని పువ్వుల వలె జలజల రాలుతూ నిరోధించబడ్డాయి. తనను బంధించాలనే నిరంతర ప్రయత్నం చేసేవారికి ఆ స్వామి బంధితుడవుతాడు. అందుకనే దేహాభిమానం విడిచి మమకారంతో కూడిన సంకల్పాలను వర్జించి ఆ స్వామిని బంధించాలన్న తీవ్ర ఆతురతను చూసిన యశోదమ్మను కరుణతో చూశాడు కృష్ణయ్య. ఓ రాజా, సంసార బంధనాలు తొలగించే సర్వేశ్వరుడైన బాలకృష్ణుడు తనను బంధించడం కోసం తల్లి పడుతున్న శ్రమను చూసి ఆప్తులకు బంధువైనవాడు కనుక ఆమె కట్టుకు కట్టుపడ్డాడు. స్నేహితుడైన శివుడు కానీ, తన శరీరాన్ని ఆశ్రయించుకున్న లక్ష్మీదేవి కానీ, కొడుకైన బ్రహ్మ కానీ శ్రీ హరి అనుగ్రహాన్ని ఆ విధంగా పొందలేకపోయారు. అంతటి కరుణను పొందింది యశోదామాత. భక్తులకు పట్టుబడ్డట్లుగా నారాయణుడు జ్ఞానులకు కానీ, మౌనులకు కానీ, దాసులకు కానీ, యోగులకు కానీ కట్టుబడడు. ఇది గ్రహించవలసిన విషయము. ఈ విధంగా చివరికి ఆ యశోదాదేవి కృష్ణుణ్ణి కట్టేసి తిరిగి తన ఇంటి పనుల్లో మునిగిపోయింది. ఆ బాలుడు తమ పెరటిలో ఉన్న మద్ది చెట్ల వైపు చూశాడు. నారద శాపం చేత జంట మద్ది చెట్లుగా ఉన్న నలకూబర మణిగ్రీవులను చూసి వారి వైపుకు రోలును ఈడ్చుకుంటూ వెళ్ళాడు. ఇంతవరకు చెప్పగానే పరీక్షిత్తు ఈ విధంగా అడిగాడు: లోకంలోని యోగుల చేత ఆరాధించబడే నీవు మాత్రమే నా సంశయాలను తొలగించగలవు. నారదుడు ఎందుకు శపించాడు? నలకూబర మణిగ్రీవులను నారదుడు శపించడకు కారణం ఏమిటి? వాళ్ళెందుకు వృక్ష రూపాన్ని పొందారు? ఆ వృత్తాంతాన్ని అంతా నాకు సవిస్తరంగా తెలియజెప్పవయ్యా అని పరీక్షిత్తు అడగా శుకమహర్షి ఇలా చెబుతున్నాడు: పూర్వం కుబేరుని కొడుకులైన నలకూబరుడు, మణిగ్రీవుడు అనే వాళ్ళిద్దరూ శివుని సేవకులుగా ఉండేవారు. వారు ఒకనాడు అహంకారంతో కైలాస పర్వతం మీద పువ్వుల తోటల్లో గంధర్వ స్త్రీలతో కూడి వివరిస్తున్నారు. ఆడ ఏనుగులతో కూడుకున్న మగ ఏనుగుల్లాగా ఆకాశ గంగా తరంగాలలో జలకాలాడుతున్నారు. ఇంతలో నారద మహాముని రాగా ఆ స్త్రీలు శీఘ్రంగా వలువలు ధరించారు. మదిరపాన పరవశులైన కారణంగా నలకూబర మణిగ్రీవులిద్దరూ దిగంబరంగా ఉండిపోయారు. నారదుడు దాన్ని చూసి శపించడానికి యత్నిస్తూ ప్రసిద్ధమైన ఒక గీతాన్ని పాడాడు. దాన్ని విను. సంపన్నుడైనవాడు ఎవ్వరినీ లెక్క చేయక ప్రవర్తిస్తాడు. దేహాన్ని, సంసారాన్ని నమ్ముకొని ఇతరులను హింసించాలని చూస్తాడు. దరిద్రుడైన వాడు కష్టాలను అనుభవిస్తూ ఉన్నందున అందరూ తన వంటి వారే కదా అని భావిస్తాడు. ఇది లోకరీతి కనుక ధనమదం కలిగిన వారికి అంజనంగా దారి చూపేది దారిద్ర్యమే అవుతుంది అని ఒక గీతాన్ని పాడి తన మనసులో అనుకున్నాడు. సంపన్నుని పుత్రులం అని స్త్రీలతో కూడి ఇతరులను లక్ష్యపెట్టని విధంగా ఉన్నారు వారు. వీళ్లకు గల ధనమదాన్ని పోగొట్టి సత్ప్రవర్తకులుగా మారేలా చేస్తాను అని ఆలోచించి బ్రహ్మజ్ఞాని అయిన నారదుడు నలకూబర మణిగ్రీవులను ఇలా శపించాడు: మీకు కలిమి వలన క్రొవ్వు చేత కళ్ళు కనిపించడం లేదు కనుక భూలోకంలో మద్ది చెట్లై 100 దివ్య సంవత్సరాలు ఉండండి. ఆ పిమ్మట శ్రీకృష్ణ పాదారవింద స్పర్శ చేత ముక్తులవుతారు. ఆ విధంగా ముక్తులై శ్రీమన్నారాయణ భక్తులై మంచితనంతో తిరిగి దేవలోకంలో ప్రవేశించి ఎన్నతగిన వారవుతారు అని ఇట్లా శపించి నారద మహర్షి నారాయణ ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. గంధర్వులిద్దరూ అంతటా జంట మద్ది చెట్లయ్యారు. కృష్ణుడు పరమ భాగవతుడైన నారదుని మాటలు పాటించతలిచాడు. ఆ టక్కుల మారి ముద్దుల కృష్ణుడు మద్ది చెట్లను కూలద్రోయాలని ఆలస్యం చేయకుండా వెంటనే మద్ది చెట్లు ఉన్న చోటికి రోటిని లాక్కుంటూ వెళ్ళాడు.
ఆ బాలకృష్ణుడు స్థిరంగా కదులుతూ తన నడుము చుట్టూ కట్టిన త్రాటి చేత లాగబడుతున్న రోటితో ఆ 2 మ్రాకులకు మధ్యగా వెళ్ళాడు. ఆ చెట్ల మధ్యకు వెళ్ళి రోలు అడ్డంగా లాగేసరికి శాపం తొలగిన 2 మద్ది చెట్లు వేళ్లతో సహా పెకిలించబడి కొమ్ములు విరిగిపోగా భయంకర ధ్వనితో నేలకూలాయి. నేటికి వారి శాపము తీరిపోయింది. ఇలా కూలిన మద్ది మ్రాకులలో నుండి అగ్ని జ్వాలలు వచ్చినట్లుగా మహా తేజంతో 2 సిద్ధ పురుషులు బయటకొచ్చి దివ్య జ్ఞానంతో భక్త పాలకుడైన బాలకృష్ణునికి నమస్కరించి కరకమలాలు ముకులించుకుని ఇలా అన్నారు: కృష్ణ, నీవు బాలుడివా? నీవు పరబ్రహ్మవు, ఏ ఆలంబన అక్కరలేని వాడవు, మహాయోగివి, ప్రపంచ సృష్టి స్థితిలయ కారణభూతుడవు. అత్యంత సూక్ష్మం నుండి అత్యంత స్థూలం వరకు ఉన్న ఈ విశ్వము నీ రూపమే అని ప్రజ్ఞాశీలులు తెలియజేస్తారు. ఓ కృష్ణ, భూమి మొదలైన పంచమహాభూతాలకు లేక స్థావర జంగమ రూపాలైన సకల ప్రాణులకు, జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలకు, అంతరింద్రియాలకు, పంచప్రాణాలకు అధిపతివి నీవే. ప్రకృతియు దాని నుండి పుట్టిన మహతత్వమును నీవే. ఈ చెప్పబడిన వాటన్నింటికీ విభుడవు నీవే. ప్రకృతి సంబంధములైన సత్వ రజస్తమో గుణముల యొక్క వికారములను పొందక ముందే ఉన్న పూర్వసిద్ధుడవు. అట్టి నిన్ను ధ్యానించడకు రాగద్వేషాది గుణాలతో కూడుకున్న మనుష్యుడు సరిపోతాడా? ఓ నిర్గుణ స్వరూప, నీ యందు కల గుణముల చేత నీవే కప్పబడతావు. సాటిలేని ప్రభావం కలవాడవు కనుక అంతుపట్టక చరించునట్టి నీకు నమస్కారము. సర్వేశ్వర, ఓ యోగివరణ్య, ఓ విశ్వమంగళ, కవి సన్నుత, కళ్యాణనిధి, ఓ వాసుదేవ, లోకాలను సృష్టించడానికి కాపాడడానికి అవతరించిన వాడవు నీవే. సృష్టిలోని శుభాలు నీ నుండే ఉత్పన్నమవుతూ ఉన్నాయి. భక్తులకు పరమమిత్రుడవైన వాడవు నీవు. నారదుని మాటలు సత్యములే అయ్యాయి. అతని శాపం కారణంగా నిన్ను చూసే భాగ్యం మాకు లభించింది. మేము చేసిన తపస్సులు ఫలించాయి. ఇక మమ్ములను నీ భక్త కోటిలో చేర్చుకొని మన్నించు. ప్రభు, మా చూపులు నీ మూర్తి యందే సదా లగ్నమై ఉండుగాక. మా వాక్కు నీ యొక్క మంగళమయములకు గుణములను వర్ణించుచుండుగాక. మా చెవులు నీ యొక్క రసభరితములైన కథలను వినుచుండుగాక. మా చేతులు నీ సేవయందు లగ్నములై ఉండుగాక. మా మనస్సు నీ పాద కమలములను స్తుతించుటలో నిమగ్నమై ఉండుగాక. మా శిరస్సు నీ చరణముల ముందు సాగిలపడుచుండుగాక. ఇలా స్తుతించిన నలకూబర మణిగ్రీవులతో రోటికి కట్టబడిన బాలకృష్ణుడు నవ్వుతూ ఇలా అన్నాడు: తమ ధర్మం తప్పకుండా అందరి పట్ల సమత్వాన్ని చూపుతూ నన్ను నమ్మి ఉండేవారు ఉత్తములు. అటువంటి వారికి నన్ను చూసినంతనే సూర్యోదయంతో చీకట్లు తొలగిపోయినట్లుగా అజ్ఞానం తొలగిపోతుంది. నారద మహర్షి అనుగ్రహం చేత నా దర్శనం మీకు లభించింది. నేటికి మీ శాపము తీరగా మీరు గొప్ప జ్ఞానం కలవారయ్యారు. ఈనాటి నుండి మీ మనస్సు నాపైనే ఉంటుంది అని శ్రీకృష్ణ భగవానుడు మీ నివాసాలకు వెళ్ళండి అని వారికి అనుజ్ఞ ఇచ్చాడు. దానిని శిరసా వహించి ఆయనకు ప్రదక్షిణ నమస్కారాదులు చేసి నలకూపర మణిగ్రీవులు ఉత్తర దిక్కుగా వెళ్ళారు. ఇక్కడ నందుడు మొదలైన గొల్లలు మద్ది చెట్టు పట్ల చప్పుడు విని పిడుగు పడిందేమో అని భయపడుతూ బయటకు వచ్చి చూశారు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు. తర్వాత యశోద నందుడు ఏమనుకున్నారు ఈ అద్భుత గాథ గురించి అది చూద్దాము.